యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా చేపట్టారు. యూరియా యాప్ తీసివేసి మాన్యువల్ పద్ధతిలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రైతు బంధు ఎగ్గొట్టాడని గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రైతు బీమా అమలు చేయడం లేదని, దీంతో మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందడం లేదని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తూ ఉంటే రైతులన్నా రైతు సమస్యలన్నా మాకేమి పట్టింపు లేదన్నట్టుగా వ్యవహరిస్తుండే పాటు రైతుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి అంటాడు మేము వడ్లు కొనం, కేంద్ర ప్రభుత్వం ఉన్నకాడికే మేము కొంటాం అంటున్నాడు. ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిళ్ళు, మరి ఒక పక్క యూరియా ఇవ్వకుండా యాప్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. మరొక పక్క మరి రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నది ప్రభుత్వం. తక్షణమే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని, రైతులకు కావాల్సిన యూరియాను ఎలాంటి యాప్లు లేకుండా ఇవ్వాలని, వడ్లను కొనుగోలు విషయంలో రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా వ్యవహరించాలని, రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, రైతులకు మేలైన కరెంట్ ఇవ్వాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఎలినో యొక్క ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉంటాయి, వర్షాలు తక్కువ నమోదైతే. కాబట్టి పక్కన పోయే గోదావరి నీటిని, ఇటు పక్కన పోయే కృష్ణా జలాలను తక్షణమే మోటార్లు ఆన్ చేసి మరి ప్రాజెక్టులో ఉండే నీళ్లు నిరుపయోగంగా పోయే నీటిని రిజర్వాయర్లకు నింపి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ వేదికకు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవద్దని, కాళేశ్వరం నీటిని పంట పొలాలకు మళ్లించాలని, దేవాలయాల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు, మెదక్ జిల్లాకు, నల్లగొండ జిల్లాకు నీళ్లు తక్షణమే పంపింగ్ చేయాలని సందర్భంగా